డైలీ కార్టూన్ వేస్తున్నప్పుడు కొన్నిసార్లు సమయం సరిపోదు. ఇక్కడ పేపర్ కటింగ్. దేశంలో కొంచెం అవినీతి తగ్గింది. ఈరోజు నేను కార్టూన్ కోసం ఎంచుకున్నటువంటి అంశం ఇది. అయితే కొన్నిసార్లు సమయం సరిపోదు కాబట్టి సింపుల్ బొమ్మలతోటి కార్టూన్ మనము అయింది అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి తక్కువ సమయంలో మనము వేసేటటువంటి బొమ్మల్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇలాంటి బొమ్మల్ని మ్యాక్సిమం ఎక్కువ శాతం బీబీసీ కార్టూనిస్టు కీర్తిష్ భట్ గారు ఎక్కువగా ఇలాంటి బొమ్మల్ని వేస్తూ ఉంటారు. నేను కేవలం 2 క్యారెక్టర్స్, అది కూడా వారి సగం వరకు, నడుం వరకు బొమ్మలు మాత్రమే గీయదలుచుకున్నాను. ఒక అధికారి కానీ, ఒక యజమాని కానీ, ఒక కర్కశుడు, రౌడీ లాంటి వ్యక్తి, లావుపాటి వ్యక్తిని వేయాలి అనుకున్నాను. అందుకోసం అతనికి వెంట్రుకలు లేకుండా గుండు, కోపంగా ఉన్నటువంటి కళ్ళు, పెద్దగా నోరు చాచి అరుస్తున్నట్టుగా, ఒకవైపు చేతు వెనక్కి మడుచుకొని ఒకవైపు చేతు ఎదుటి వ్యక్తిని చూపిస్తూ ఉన్నట్టు ఇట్లా వేసుకున్నాను. ఆ పక్కన ఉన్న వ్యక్తి వాడు రౌడీ అనేటటువంటి సింబాలిక్గా మనం అతన్ని రౌడీగా చెప్పాలి అంటే ఎప్పుడు మనం రౌడీలని గూండాలని ఎట్లా చూపిస్తాం? చారల చొక్క, అడుగీతల చొక్క, గుండు, పెద్ద పెద్ద మీసాలు, అట్లా చూపించాలి అనుకొని ఈ రకమైనటువంటి బొమ్మ గీస్తున్నాను. ఈ క్రాస్ ఎందుకు చేస్తూ వస్తున్నానంటే మధ్యలో గీతల్ని వాడికి పొట్ట ఉంది అన్నట్టుగా మనకు రావాలి అంటే టీషర్ట్ పైన చారలు ఇట్లా క్రాస్గా రావాలి. ఇది సింపుల్గా, సులభంగా, తక్కువ సమయంలో బొమ్మను ముగించే ప్రక్రియ. ఇది మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మరిన్ని కార్టూన్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి.